నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్. ఆంధ్ర పెత్తందారులని తన్నిదరిమిన నాయకుడు, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ వైపు ఏ ప్రభుత్వ పెద్దలు ప్రభుత్వ ఫలాలు అందియకుండా ప్రజల్ని హింసించిన నాయకుల్ని తరిమిన ఏకైక నాయకుడు నిన్న కేసీఆర్ గారు బీఆర్ఎస్ భవన్కి వచ్చి యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఒక ధైర్యాన్ని, మనోధైర్యాన్ని ఇచ్చిండు. అయితే కేసీఆర్ గారు ఏమన్నారు, కేసీఆర్ గారు మాట ఏంది, కేసీఆర్ అసలు ఎందుకు బయటకు వచ్చారో అది కూడా చూసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఈ ప్రభుత్వం సర్వ భ్రష్టం, కేసీఆర్ జలగర్జన, పాలమూరు కోసం ప్రజా యుద్ధం, కేంద్రం బాబుతో కాంగ్రెస్ సర్కారు కుమ్మక్కు, గోదావరిని చెరబడుతూ కృష్ణాలోని కుట్రలు, కేంద్రం డిపిఆర్ను వెనక్కి పంపితే సప్పుడు లేదు, 90 టీఎంసీలు హక్కుంటే 45 చాలంటారా, నా తెలంగాణకు నష్టం జరిగితే ఊరుకుంటానా, ఎవరితోనైనా కొట్లాడతా తోలు తీస్తాం కేసీఆర్, మా హయాంలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసినాం, 170 టీఎంసీలు లక్ష్యంగా పాలమూరును చేపట్టినాం, 27,000 ఎకరాలు సేకరించి 90% పూర్తి చేసినాం, ఈ ప్రాజెక్టుకు సర్కారు 2 నెలల్లో పైసా ఇయ్యలేదు, ఎందుకు పక్కన పెట్టిండ్రు, ఇంత నిష్క్రియ పరత్వమా, ఇదేం దద్దమ ప్రభుత్వం, ఇంత చేతగానితనమా, పాలమూరు రంగారెడ్డి నల్లగొండలో సభలు పెడతాం, నేను రంగంలోకి దిగిన బహిరంగ సభలకు వస్తా, మన హక్కులకు అన్యాయంపై ఊరూర డప్పు కొడతాం, కళాకారులు, రచయితలు, జర్నలిస్టులు ఏకం కావాలే, ఒక్క దెబ్బకు ఉక్కిరి బిక్కిరి, ఉలిక్కిపడ్డ ముఖ్యమంత్రి, నీళ్లు నమిలిన ఉత్తమ్, ఒకరి తర్వాత ఒకరు సంజాషీలు ఇచ్చిన వైనం, కేసీఆర్ ప్రశ్నలకు జవాబు చెప్పలేక తిట్ల దండకం, నేడు హుటాహుటిన మంత్రులతో భేటీ నిర్ణయం, బహిరంగ సభల ప్రకటనలపై వెన్నులో వణుకు, సభలొద్దు అసెంబ్లీలో చర్చిద్దామని విన్నపాలు, రేవంత్ పేరే ఎత్తని కేసీఆర్, మీటింగ్ ఏదైనా నా సాగు కోరుడేనా, ఇది కరెక్ట్ అవుతుందా, ఇంత అక్కస్సు ఉంటుందా మనుషులకు, ప్రజలు అన్ని చూస్తున్నారు, కేసీఆర్ ఇదో ప్రభుత్వమా, అసలు ప్రభుత్వం ఉన్నదా రాష్ట్రంలో, అర్రాస్ లెక్కలు హామీలు ఇచ్చి ప్రజల్ని నిండా ముంచుతారా, ముసలోళ్లకు ₹4,000 పెన్షన్ ఏమైంది, ఎప్పుడు ఇస్తారు, వంతరా ఎందుకు, జూ పార్కు భూములు అమ్ముకునేందుక, గురుకుల పొలగాండ్లను సాధే తెలివిలేదు కానీ ఫ్యూచర్ సిటీ కడతావా, ఇస్తానన్న 2,500కే దిక్కులేదు, 1,00,00,000 మంది కోటీశ్వరులు చేస్తావా, కళ్యాణ లక్ష్మికి తులం బంగారం కలిపి ఇస్తామన్నారు, ఏమైంది, బ్యాంకుకు పోయి లోన్లు తెచ్చుకుంటామంటివి, చేసినవా రుణమాఫీ, 100 రోజులల్లా ఇస్తామన్న 12 లక్షల దళిత బంధు ఏమాయే, 500 బోనస్ అన్నారు, వడ్ల కొనడానికి చేతులు వస్తలేవు ఎందుకు, షాపులలో లేని యూరియా బస్తాలు యాపులో ఉంటాయా, పెరిగిన భూముల ధరలు నేడు ఎందుకు కుప్పకూలిపోయినాయి, శాంతి భద్రత లేవి, నడి రోడ్లపైన మర్డర్లు, మారభంగాల, ఎంతసేపు రియల్ ఎస్టేట్ దందాలేనా, ఫ్యూచర్ సిటీ కాదు, రియల్ ఎస్టేట్ ముసుగులో లూటి, హైదరాబాద్ ఉజ్వల భవిష్యత్తు కోసం ఫార్మా సిటీ తెచ్చినాం, 14,000 ఎకరాలు సేకరిస్తే కాంగ్రెస్ అమ్మజూస్తున్నది, ఎంఓఏలు పెట్టుబడులు బోగస్, ఎందుకు వంచన, నాడు బాబు చేసిన డ్రామాలే ఈ ప్రభుత్వం చేస్తున్నది, దిక్కుమాలిన పాలసీలతో ఏం చేస్తారు రాష్ట్రాన్ని, 2 ఏళ్లు ఓపిక పట్టినం, ఇక నుంచి ఎక్కడికెక్కడ నిలదీస్తాం, సర్కారుపై నిప్పులు జరిగిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు, నిన్న కేసీఆర్ చెప్పిన మాటలకు ఒక్క సమాధానం లేదు, బిడ్డ భయపడ్డాడు, కారిపోయింది, పాయింట్లు తడిచిపోయాడు. నిన్న కేసీఆర్ ఒక్కొక్క మాటలకి నేను బహిరంగ సభలు పెడతా అంటే కారిపోయింది ఒక్కొక్కళ్ళకి. కేసీఆర్ వచ్చిండు బయటికి, ఈయన గాడిదలు చేసే కార్యక్రమాలపైన కేసీఆర్ ఒక జంగు సైరనే ఊదబోతుండు. ఇక నుంచి కేసీఆర్ ట్రాకే వేరు, రేవంత్ రెడ్డి కథే వేరు, ప్రభుత్వం కుప్ప కూలుతుంది, చూడండి మీరు.